నమస్తే. నేను మీ సౌజన్య. ఈరోజు చలిమిడి చేస్తున్నాననమాట. శ్రీమంతం లేదు, సారే లేదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే. ఈరోజు చలిపిండికి చేసుకొని తిందాము. కొద్దిగా చేసి చాలా రోజులు అవుతుందని చేస్తున్నాను అనమాట. దానికోసం 2 గ్లాసులు బియ్యం నానబెట్టాలి ముందు రోజు నైటే. బాగా 2 సార్లు కడిగేసి నీట్గా నైట్ అంతా నానబెడితే తొందరగా పౌడర్ అవుతుంది అనమాట, మెత్తగా. మనం ఎటు మిక్సీలోనే వేస్తాం కాబట్టి అవి కొద్దిగా కాటన్ క్లాత్ తీసుకొని దుపట్టా అదిలో నేను డ్రై చేసి, మరీ డ్రై అవ్వకూడదు, అట్లానే మరీ ఉండకూడదు. అట్లా కొద్దిగా తడారాక మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోవడం అనమాట. మిక్సీలో కూడా జల్లెడకి 3 ప్లేట్లు ఇస్తాడు. ఒక ప్లేటు మెత్తగా పిండి పట్టడానికి ఉంటుంది, ఆ ప్లేట్ తీసుకొని జల్లించాలన్నమాట. జల్లిచ్చేసి నేను ఎక్కువ చేయట్లేదు, కొద్దిగా చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి బియ్యాన్ని మిక్సీ చేస్తున్నాను అనమాట. మిక్సీ పడుతున్నాను. మిక్సీ అయిపోయాక మనకి ఇలా తాడి పిండి వస్తుంది. కొద్దిగా జల్లెడ పట్టేసేసి మనకి ఎంతగా, నేను ఇది మొత్తం పిండి చేయలేదు, కొద్దిగా చేశాను, కొద్దిగా ఏమో వేరే దానికి వాడాను. అందుకని చెప్పి, అంటే ఎక్కువ లేదు, ఒక 2 గుప్పెళ్ళు వచ్చా అంతే. ఊరికే నేను ఇక్కడ నా రైస్ ఫ్లోర్కి తగ్గట్టుగా 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. కాకపోతే అది ముందే ఇసుక అది ఉంటుంది కదా, క్లీన్ చేయటాకని చెప్పేసి మెల్ట్ చేస్తున్నాను. ఇంకా పాకం అయితే పట్టలేదు, మెల్ట్ చేస్తున్నాను అనమాట. అది అయిపోయాక ఫిల్టర్ చేసి ఇంకొక గిన్నెలోకి ఫైనల్గా తీసుకుంటాను. అంతలోకి నెయ్యి వేడి చేసి డ్రై కోకోనట్ చిన్న పీసులుగా కట్ చేసేసి, అది కొద్దిగా జీడిపప్పు, అంతే నేను వేసేది. ఇంకా గసగసాలు వేస్తారు కొంతమంది, నువ్వులు వేస్తారు, అవన్నీ ఏమి వేయట్లేదు నేను. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు, ఒక పూట వస్తుందో లేకపోతే కాసేపు నేను ఈయన తినేదానికి సరిపోయిద్దిలే అని చెప్పేసి కొద్దిగా చాలా రోజులు అయింది తిని అని చేస్తున్నాను. జీడిపప్పు కొద్దిగా మనకిష్టం, ఇక్కడ ఎక్కువ కావాలి, పంటికి తగులుతూ ఉండాలి అంటే జీడిపప్పు ఎక్కువ. ఇక్కడ చెప్పాను కదా, అది మెల్ట్ చేశాను కప్పు బెల్లము. ఇది ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. దీంట్లో పాకం రానియాలి. మనం కొద్దిగా నీళ్లు తక్కువ వేసుకుంటే పాకం తొందరగా వస్తుంది, లేదంటే ఎక్కువసేపు పట్టిద్ది. మళ్ళీ ఏమో పాకం కూడా గట్టి పాకం రాక్కర్లేదు, లైట్గా ఉండ అవుతుంది అనగా, అంటే మన వాటర్లో డ్రాప్ వేయగానే అలాగే అక్కడ ఆగిపోవాలన్నమాట. అట్లా ముద్దగా అవ్వకూడదు, మరీ ఇది అవ్వకూడదు, అట్లా అనమాట. మీడియం దీనిలో గట్టిగా అట్లా గిన్నెకి కొట్టేంత పాకం కాదు, మీడియంగా అట్లా నీళ్ళల్లో అట్లా ఆగిపోవాలన్నమాట. ఆ పాకం చాలు. అట్లా అని చెప్పేసి ఇక్కడ పిండి పడుతుంది కదా, గ్యాస్ ఆపేసేసి అన్ని పాకంలో నెమ్మదిగా వేసేసుకోవాలి ఒక్కొక్కటి. కాకపోతే ఇక్కడ చేయగలుగుతుందని చెప్పేసి నేను ఇది చేయట్లేదు. పాకానికి ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మనం బియ్యపిండి వేసేసుకోవాలి. బియ్యపిండి కూడా పాకం మీద ఉన్నప్పుడు పిండి వేస్తుంటే పడతానే ఉంటుంది, కానీ అలా కాకుండా మనకి స్వీట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. అట్లా అని చెప్పి బియ్యపిండి ఇప్పుడు ఎక్కువ వేస్తే వేడి మీద బాగానే ఉంటుంది, కానీ చల్లారాక గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి కొద్దిగా జారుడుగా, మరీ జారుడుగా కాదు, కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే మనం ఆపేయాలన్నమాట. చల్లారాక అది ఇంకా గట్టిపడిద్ది, దానికి ఇంకా పిండి కలిసిద్ది అనమాట. కొద్దిగా చూసారా, బెల్లం కూడా బాగా డార్క్ కలర్ ఉంది, అంటే ఇంకా స్వీట్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకొద్దిగా పిండి వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ జీడిపప్పు, యాలుక్కాయలు, ఎండు కొబ్బరి కొట్టి పెట్టేసినాను కదా, దాంట్లో పిండిలోనే కలిపేశాను నేను. అవన్నీ కూడా నీట్గా మనకంతా వేడి కలిపేశాక కనపడతాయి. అలా కూడా వేసుకోవచ్చు, విడివిడిగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే వేరే వాళ్ళు మనము కలుపుతున్నప్పుడు పిండి పోసేవాళ్ళు ఉంటే హెల్ప్గా మనము అదేనికి సపరేట్గా పెట్టుకోవచ్చు. నేను ఒక్కదాన్ని సింగిల్ హ్యాండ్ చేస్తుంటాను కాబట్టి అన్నీ పిండిలోనే కలిపేసాను అనమాట. చూసారా, ఇక్కడ ఇది కొద్దిగా ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మనం. మిగిలిన ఇంత జీడిపప్పులు వేయించిన నెయ్యి ఉంది కదా, అది వేసేస్తున్నాను. నెయ్యి ఎంత పోస్తే అంత టేస్ట్గా ఉంటుంది. అసలు చలిమిడి ఈరోజు తినేదానికన్నా చేసిన రోజు మరుసటి రోజుకి ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తుంటుంది మరుసటి రోజుకి. అందుకని చెప్పేసి కొద్దిగా చూసారా, నేను ఎక్కువ చేయటంలో కొద్దిగా అనమాట, 2 పిడికిళ్ళు వస్తుందేమో. అది కలిపేసేసి నీట్గా చల్లారాక తింటే బాగుంటుంది. చలిమిడి రెడీ. కాకపోతే చాలా ఈజీ అనమాట చేసుకోవటం. ఇట్లా కలుపుకొని, అరిసెల కంటే ఇంకొద్దిగా బెల్లం పాకం పట్టాలి, ఇంకా ముదురు పాకం రావాలి, దీనికి సరిపోయిద్ది. ఇంకా చూసారా, కొద్దిగా మెత్తగానే ఉంది. ఇంకా బియ్యం పిండి పట్టిద్ది అని అనుకుంటాం, కానీ
ఎక్కువ ఎక్కువ వేసేస్తే తర్వాత మళ్ళా గట్టి అయిపోతుంది, చూసుకొని వేసుకోండి. నా దానికి కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి ఇంకొక గుప్పెడు పోసాను అనమాట. ఇంకా చాలు. అదనమాట చలవండి. ఇంట్లో ఈజీగా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకొని తింటాకి నీట్గా ఉంటుంది. కొద్దిగా బియ్యం నానబెట్టుకొని రెడీగా ఉంటే అన్నీ ఈజీగా అయిపోతాయి. మన పాతకాలం నాటి పిండిలు అన్నీ బియ్య పిండితోటే ఎక్కువ ఉంటాయి. చూసారు అప్పటికి మెత్త మెత్తగా ఉంది. చాలు అలా ఉంటే చాలు. చల్లారాక కూడా ఇంకా మెత్తబడదు అనమాట, గట్టి పడదు అనమాట అది. లేదంటే గట్టిగా రాయిలాగా అయిపోతుంది. అట్లా ఉంటే చాలు. మెత్తగా బాగా కాలుతుందనమాట నీట్గా. జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే మనకి ముద్ద ముద్దగా తగులుతాయి. ఎండు కొబ్బరి, జీడిపప్పు అంతా నీట్గా ఉంటుంది. నెయ్యి వేసాం కదా, భలే షైనింగ్గా ఉంది. అప్పుడే నేను తినేస్తున్నాను. బాగుంటుంది చలివిడి. అదిగో సూపరు. మీరు కూడా ట్రై చేస్తారని. చూసారా చల్లారాక అనమాట ఇది. మెత్త మెత్తగా ఇలా ఉండాలి. ఇలా ఉంటే